కృష్ణ సపోర్ట్ కొట్టాలి. ఈరోజు 26వ వార్డులో మేము 5 లక్షల పని జనరల్ ఫండ్ నుంచి కేటాయించుకోవడం జరిగింది. సీసీ ట్రైన్ శంకుస్థాపన కోసం ఇచ్చేసినటువంటి పటేల్ రమేష్ రెడ్డి గారు, వెల్లు వెంకన్న గారు, అదేవిధంగా స్థానిక వార్డు కౌన్సిలర్, మిగతా కాంగ్రెస్ నాయకులు అందరికీ నమస్కారం. మేము ఇంకా సూర్యాపేటను అన్ని రంగాలుగా కూడా డెవలప్ చేసుకోవడానికి ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాము. దానికోసం త్వరలో సీఎం గారిని కలుద్దామని రమేష్ రెడ్డి గారు చెప్పారు. సర్వోత్తమ్ బాబు గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, మేము స్థానిక నాయకులందరం కూడా వెళ్ళి సూర్యాపేటకు ఎక్కువ మొత్తంలో నిధులు తెచ్చుకొని సూర్యాపేటను అన్ని రకాలుగా కూడా డెవలప్ చేసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సూర్యాపేట మున్సిపాలిటీలో 26వ వార్డులో స్థానిక కౌన్సిలర్ అయిన మాధవి కృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ జనరల్ ఫండ్ కింద ఒక 5 లక్షల రూపాయలని మరి మున్సిపల్ చైర్మన్ గారు నివేదిత గారు మరి ఇక్కడ కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలను ఈరోజు మేము మా ముఖ్య నాయకులందరం కూడా కలిసి ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా సూర్యాపేట అనేది పట్టణము దినాభివృద్ధి చెందుతుంది. ఈరోజు దాదాపుగా 1,10,000 ఓటర్ల వరకు వచ్చి ఒక మహానగరంగా ఈ పట్టణం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా అటు హైదరాబాదుకు ఇటు అమరావతికి రెండింటి మధ్యన కూడా ఉండి ఇది డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్తుంది. కాబట్టి దీనిని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ చేయాలని చెప్పి మా చైర్మన్ గారు నివేదిత గారు ఒక కృత నిశ్చయంతో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా మున్సిపాలిటీలు ఈరోజు నిధుల కొరత ఉన్నా కూడా ప్రతి వార్డుకు కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు పార్టీలకు అతీతంగా అన్ని వార్డులకు కూడా కేటాయించడం జరిగింది. ఈ నిధులు మరి సరిపోవట్లేవు వాస్తవంగా. అందుకే మేమందరం కూడా, నేను, మా చైర్మన్ గారు, సర్వోత్తమ్ రెడ్డి గారు, వెల్లు వెంకన్న గారు అందరం కూడా ఈ వారం 10 రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక 100 కోట్ల నిధులు తీసుకురావాలని చెప్పి కూడా ఒక ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా మరి మా హయాంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ నివేదిత గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సూర్యాపేటను ముందుకు తీసుకెళ్తాం, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకోటి 10 లక్షలకు సంబంధించి కూడా శ్మశాన వాటిక ఒక 10 లక్షల రూపాయలను కూడా ఎంపీ గారి నిధుల నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. అది కూడా త్వరలో మరి శాంక్షన్ చేసుకొని ఆ యాదవులకు సంబంధించిన శ్మశాన వాటికను కూడా ఒక మంచి సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటాం.